హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ బ్లాగ్స్ ఛానల్. సో ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. ఈరోజు మాకు రంజాన్ ఫస్ట్ రోజా స్టార్ట్ అవుతుంది ఈరోజు నుంచి. సో ఈరోజు ఫస్ట్ రోజాని ఎలా మేము అంటే చేస్తాము, ఫస్ట్ రోజు ఉన్న తర్వాత ఎలా ఉంటుంది, ఆఫ్టర్ సంవత్సరం మొత్తం కూడాను మనం తింటూ తింటూ ఫస్ట్ డే ఆఫ్ రంజాన్లో ఫస్ట్ రోజా అంటే అది ఉపవాసం ఉంటే ఎలా ఉంటుంది ఫీలింగ్, ఎలా జరుగుతుందని ఈరోజు నేను ఒక చిన్న వ్లాగ్ మాదిరి మీకైతే షూట్ చేసి పెడతాను. సో చూడండి. సో ఆల్మోస్ట్ మనము దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ నాకు ఏజ్ అంత ప్రాపర్ గుర్తులేదు, కానీ క్లాస్ అయితే గుర్తుంది. 6th 7th ఆ టైం నుంచి అనుకుంటా నేనైతే పర్టికులర్గా ఒక పొద్దులు ఉండడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 8th ఏమో మొత్తం కంప్లీట్గా ఒక 30 రోజాలు ఉన్నాను. ఇంకా ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ నియర్ బై ఉండడానికి ట్రై చేస్తున్నా. లాస్ట్ ఇయర్ అయితే 30 ఉపవాసాలు అయితే ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ సంవత్సరం కూడా 30 రోజులు ఉపవాసం ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా అందరూ కూడాను 30 రోజులు ఉండి ఆ, బాగా మంచిగా ఉండాలని మీరు కూడా ప్రేయర్ చేయండి. ఇంకా మన ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉండే వాళ్ళు ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా ఉండాలని కోరుకున్నాను. సో ఇంకా ఈ రోజు ఈ బ్లాగ్ ఎలా ఉంటుందని చూసి ఎంజాయ్ చేయండి. అమ్మ వచ్చేసి అన్నం అయితే రెడీ చేస్తుంది. మార్నింగ్ మార్నింగ్ వేడి వేడి అన్నం అయితే బాగా మంచిగా ఉంటుంది అనేసి. ఇంకా అన్నం రెడీ అయ్యే లోపల మనం ఇంకా రెడీ అవ్వాలి కదా. మెయిన్ థింగ్ మనం ఇంకా తోమడం అయితే మొదలు పెట్టేసాము. తోమడం సో 9 పళ్ళు అరిగిపోయినాయి ఆల్మోస్ట్ వరకు. ఇంకా నేను బ్రష్ చేసేటప్పుడే మా వాళ్ళు అయితే అప్పుడే తినేస్తున్నారు, మా తమ్ముళ్ళు ఇద్దరు. చూడండి, యాక్చువల్గా ఈరోజు మేము ముగ్గురం అయితే ఉపవాసం అయితే ఉంటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ అయితే ఉండలేదన్నమాట. నేను, పండు, మౌల ముగ్గురం అయితే ఉంటాము, ముగ్గురం అన్నదమ్ములము. ఇంకా నేను బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చే లోపల అమ్మ అయితే అన్నం అయితే రెడీ చేసేసింది. ఇంక నేనైతే తినడం మొదలుపెట్టాను. ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏమేమంటే రసము, చెనిగ్గింజల పచ్చడి, నంచుకోవడానికి గవ్వలు, మిక్చరు మొత్తం అయితే రెడీ చేసింది మా అమ్మ. ఇంకా తినడం మొదలు పెట్టేశాము. ఇంకా ఇప్పుడు దబాయించి ఎంత మనం తింటే అంత బెస్ట్. ఎందుకంటే రోజంతా ఇంకా పస్తుండాలి కాబట్టి. ఆల్మోస్ట్ చాలామంది ఎక్కువ తినేస్తాం అనుకుంటారు, కానీ మీడియంగా తింటేనే బెస్ట్ ఫ్రెండ్స్. లేకుంటే రోజంతా కూడాను అసలు యాక్టివ్గానే ఉండలేము. కొద్దిగా మీడియంగా తిన్నామంటే బాగా ఉంటుంది రోజంతా కూడాను. సో ఫ్రెండ్స్, ఇంకా తినేసి బయటికి వచ్చాను అలా తిరుగుదామని. నేను ఎప్పుడు తిన్నా కూడా తినిన తర్వాత బయటికి వస్తాను. ఇది మా వాకింగ్ గ్రౌండ్ అనుకోండి ఇది. సో ఈ నుంచి ఆడదాకా ఉంటుంది. సో ఈ కాలువ పైన నేను నడుస్తూ ఉంటాను. ఇది కడప టు బెంగళూరు నేషనల్ హైవే. సో మీరు ఈ కడప టు బెంగళూరు నేషనల్ హైవే ఎనీ టైం వచ్చినా కూడా మీకు నేను రోడ్డు పైన కనొస్తాను. నైట్ టైం అయితే తిరుగుతూ ఉంటాను, షూట్లకు వెళ్ళకుండా ఉంటే. ఇంకా నమాజ్కి అయితే వెళ్తాము, ఇంకా అజా ఇవ్వలేదు. సో అజా ఇవ్వకముందే మొత్తం అయితే తినడం కానీ తాగడం కానీ క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్. సో ఇంకా ఒక టైం అంటూ ఉంటుంది. ఈరోజు వచ్చేసి 5:15, 5:12 ఏదో సంథింగ్ ఉన్నది. సో ఆ టైం కల్లా మనమైతే ఫుడ్ తినడం క్లోజ్ చేసేయాలి. ఇంకా నమాజ్కి వెళ్తాను. సో నమాజ్ మా మసీదుని అయితే చూపిస్తాను చూడండి. ఇంకా దాని తర్వాత వచ్చి పడుకోవడమే ఉంటుంది 99%. సో వచ్చి పడుకున్న తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ లేచిన తర్వాత అనేది మీరు కంటిన్యూగా చూసి అసలు నాకే ఎలాగ ఉంది, ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఈ వ్లాగు. సో ఇది ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ చేయండి. ఇలా ఎప్పుడన్నా సమ్ డిఫరెంట్గా ఏదైనా జరుగుతూ అన్నా కూడా, ఎక్కడికైనా వెళ్తున్నా కూడా వ్లాగ్స్ మాదిరి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. మసీదు ఎరా రవి
పొద్దున్నే చెస్ ఆడుతున్నావురా? ఏమమ్మా చెస్ ఛాంపియన్ అయిదామని? ఈడు మా మూలంక హల్కరను, మినీ హల్కీడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా. ఏంది ఆముదం ఊగుతానే? గైస్ ఇటు మా మూలంక హల్క్ అనమాట. చూడండి ఎట్టున్నాడు. సో ఇదే మా మసీద్. ఈయన ఏజ్ కాదు కదా, ఈయనకన్నా పిల్లప్పటి నుంచి ఇదంతా తిరిగి 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 ఆటలాడుకుంటాను. ఇలా రంజాన్ వచ్చినప్పుడు మాకు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఆ రేంజ్లో ఉంటాను నేను హ్యాపీగా. కానీ ఇంకా చేసుకున్నాం ఊళ్ళు. సో ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత కలుద్దాం. నువ్వు ఏం మాట్లాడాలంటే అది మాట్లాడరా. తర్వాత బాయ్ ఫ్రెండ్సా? మళ్ళీ బాయ్ ఫ్రెండ్సా అంట. సో ఇంకా మన వాళ్ళు ఇద్దరైతే పడుకున్నారు. ఇంకా నేను కూడా పడుకుంటాను. ఇప్పుడు పడుకుంటే ఎప్పుడు లేసాము? ఆఫ్టర్నూన్ లేచు మేబీ, చూద్దాం. ఫ్రెండ్స్ బయట చూడండి ఎండ కేసీపీడీ చేస్తుంది. సో ఎండ అయితే బీభత్సంగా ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. నమాజ్కి అయితే వెళ్తున్నాను. పడుకున్నాయి కదా, పొద్దున పడుకొని ఇప్పుడు లేసా. 1:30 కూడా కాలేదు, 1:20 అలా అవుతుంది. సో ఇప్పుడు నమాజ్కి అయితే వెళ్తున్నా. మసీద్ దగ్గరలో అయితే ఉన్నా. ఎండ బీభత్సంగా ఉంది, సాగు కొడుతుంది. సో కేసీబీడి ఎండ ఇప్పుడు ఎట్లుండే తర్వాత ఎట్లుంటుందో. उससे क्या होता वो जो है वो नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का उम्मती कहलाया है। मम्मी अस्सलाम वालेकुम गाइस, రంజాన్ ముబారక్. తెల్లారుజామున మా పిల్లోళ్ళు క్యా బోల్తే తెలుగులో ఒక పొద్దు. తెల్లారుజామున మా పిల్లోళ్ళు ఒక పొద్దు ఉండారు. సాయంత్రం ఒక పొద్దు తెలిసి నిమ్మకాయ జ్యూస్ చేసాను తాగేదానికి పిల్లోళ్ళు. సాయంత్రం ఏం చేయాలో వంట గాయస్. అందరికి రంజాన్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. अस्सलाम वालेकुम गाइस, सबको भी रमजान मुबारक है. अब हिंदी में तेलुगु అయిపోయింది ఇంకా హిందీ. रोजे ठंडे से खुशी सही सलामत से आसान से हो जाना, रोजे अच्छे रहना, रोजे कर को अल्लाह से दुआ करती हूँ. गुड गुड. पहले रोजा हमारे बच्चे 3 जने भी माशाल्लाह रायल विहारी के भैया रायल विहारी 3 जने भी रोजे हूँ. उनके खातिर नींबू का शरबत बनाती हूँ. तुम्हें भी सब जने आओ, रोजे है सुनो, रोजे खोल को पीते हैं. अच्छा लगेगा ये सब जने भी अच्छी तरह से रहने का. बाय बाय. बाय बाय. లైక్ కరో, షేర్ కరో. సో గైస్ అది మొత్తానికి అయితే భయాన్ కూడా అయిపోయింది మసీదులో. ఇంకా వచ్చాను ఈరోజు ఇంటికి. ఇప్పుడు టౌన్లోకి అయితే వెళ్తున్నాము. మోహన్ పరిస్థితి అవుతుంది ఏరా, అయిపోయిందిరా. ఏ నవ్వుతావు? ఫస్ట్ రోజు ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? బాగానే ఉంది. ఆకలి కల్లా ఇంకా అయితుందా? గుడ్ గుడ్. ఏరా రబీ గైస్, ఈడ మా గవర్నమెంట్ ఎంప్లాయీ రబీ. ఏంద్రా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లే అమ్మో. సో ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే ఒక టేబుల్ ఫ్యాన్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ వచ్చేసి 1500 తీసుకున్నాడు. పెద్ద ఫ్యాన్ వచ్చేసి పెద్ద లాంగ్ ఫ్యాన్ వచ్చేసి 2500 అంట. దానికి దీనికి 1000 రూపాయల డిఫరెన్స్ ఉంది. ఇంకా ఆల్రెడీ ఇంట్లో పెద్ద ఫ్యాన్ టేబుల్ ఉంది అనేసి ఇప్పుడు చిన్న తీసేసుకున్నాము. ఇంకా అయితే బయలుదేరుతున్నాము ఇంటికి. ఇది తీసుకున్న అవర్ కృష్ణా సర్కిల్. మొత్తం సర్కిల్ అన్నీ బాగా అప్డేట్ చేశారు చూడండి. సో సర్కిల్ అన్నీ బీభత్సంగా అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్ ఎండ అయితే నిజంగా బీభత్సంగా ఉంది. ఒక్కరు చూడండి, ఒక్కరంటే ఒక్కరు లేరు చూడండి. అన్నీ క్లోజ్ అయిపోయినాయి షాపులు కానీ. మొత్తము ఎండ వేడికి తట్టుకోలేక ఇప్పుడే అందరూ క్లోజ్ చేసేసుకొని ఎవరంతా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఇంకా నాకు తెలిసి ఇంకా ఏప్రిల్ మే అయితే సావగొట్టేస్తుంది. సో ఇది వచ్చేసి మా కడప ఓల్డ్ డ్రీమ్ సర్కిల్. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది క్రిస్టియన్ లైన్ అనమాట.
సో ఇక్కడ ఈ లైన్ మొత్తం కూడాను ఎక్కువగా ఎవరు ఆడ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కూర్చోన్నారు. సో ఎవరో డ్రామా వాళ్ళంతా కూర్చోన్నారు ఫ్రెండ్స్. సో ఈ లైన్ అంతా కూడా మొత్తం హాస్పిటల్సే, A to Z అన్ని పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, చిన్న చిన్న హాస్పిటళ్ళు మొత్తం ఈ లైన్లోనే ఉంటారు. ఈ లైన్ని క్రిస్టియన్ లైన్ అంటారు. మా కడపలో అతిపెద్ద హాస్పిటల్, సమ్ ఎక్కువ ఫెసిలిటీ ఉండేది హోలిస్టిక్ హాస్పిటల్ కూడా ఇదే లైన్లో ఉంది. ఇది వచ్చేసి ఎస్పీ బంగ్లా ఇక్కడే ఉంటుంది. సో ఎస్పీ ఆఫీసు, బంగ్లా కాదు. సో ఇది హోలిస్టిక్ హాస్పిటల్. ఇంకా ముందర ఉండేది ఎన్టీఆర్ సర్కిల్. ఇంకా ఆ సర్కిల్ కవర్ అయిపోయిందండి. ఇంకా మనం వెళ్ళిపోవడమే చక్కగా ఇంటికి. దిస్ ఈజ్ అవర్ ఎన్టీఆర్ సర్కిల్. पहलन रोजा बच्चों को इफ्तार के खातिर रोजा खोलने चिकन बिरयानी बनाती हूँ गाइस। तुम्हें सब जने भी रोजे खोल कर आना है खाने। हाय अभी क्या बोलना है? क्या बोलते अभी? देखो लेग पीस की बिरयानी बनाती हूँ। लेग पीस आएंगी। सब जने भी आ जाना गाइस, रोजा खोल को खाने हैं। हमारे बच्चे के रायल विहारी की वीडियो सब अच्छा का क्या बोलते हैं, लाइक करना, लाइक करना है, शेयर करना है, सब्सक्राइब करना, सब्सक्राइब करना है। हमारा सबका सपोर्ट रहना है। रायल विहारी को, मेरे बड़े बच्चे को। సో గైస్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా బయట పడుకుంటాం మేము ఇప్పుడు ఈ ప్లేస్లోనే. కాబట్టి మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్యాన్ కొనుక్కొని వచ్చాయి, కూలర్ కూడా మొత్తం అన్నీ చేంజ్ చేస్తున్నాం. సమ్మర్లో బయట పడుకుంటే ఆ మజానే వేరే కదా. మొత్తం మొత్తం కట్టుకపోయింది. 1 year మొత్తం పక్కన పెట్టేసరికి మట్టి ఎంత దుమ్ము అయిపోయింది. మీరు కూడా ఎంతమంది సమ్మర్కి క్లీనింగ్ చేస్తున్నారు చెప్పండి. కాజా సక్సెస్ఫుల్లా? ఏయ్ సో గైస్ చూడండి ఎన్ని రకాలు వచ్చాయో. రెడీ. మసీదులో తిన్న స్నాక్స్, ఫ్రూట్స్ అవి ఫుల్ అయిపోయింది. కానీ మా అమ్మ వచ్చాక ఇంట్లో వదలకుండా చేసినా కదా తినాలా కదా అని కోప్పడుతుంది. అమ్మా ఆకలేచ్చండి ఇంతకి తిన్నారు కదా ఇప్పుడు ఆడ సరిపోలే. అది ఏంది స్నాక్స్ బాక్స్ జర్రదాల్ బస్సు क्या तो ठंडा తీయ బిరుగు లెగ్ పీస్ మీ नहीं ले माशाल्लाह हमें తీయ नहीं లెగ్ పీస్ नको ले नको हाँ? सही तो कहते खा कर अच्छा नहीं तो ఓకే సార్. ऐसा ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ మా ముగ్గురు కోసమే లెగ్ పీసులు తెచ్చింది మా అమ్మ. మా అమ్మకు వద్దంట. పిల్లలు తిని బాగుంటే సార్ దట్స్ ద అమ్మ ప్రేమ అది. అమ్మ ప్రేమ అని క్యారీ చాలనంగా नमक को खार खट्टा सब करा खा उन्होंने रोजा खोले सुन खा लेते हैं क्या है कि थोड़ा उनको लग गए కొన్ని రోజు जासमीन के 2 बेटे బా మీ చెల్లెల పైన ప్రేమ, చెల్లెల కూతుర్ల పైన కూడా ప్రేమమ్మా. उन्होंने भी हम ना मैं ऐसे देखते हैं ऐसा आ वीडियो देखते हो ना? देखते ने लाइव देखते हैं.
సో ఫ్రెండ్స్, మా అమ్మకి ఎదురుగా ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలకి 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళ 2 కూతుర్ల కోసం కూడా తీసుకెళ్తుంది చూడండి. నా కూతుర్లేమ్మా, ఏయ్ నా చెల్లెల కూతుర్లేమి, నా కూతుర్లేమి, ఏయ్ రాబ్బా, ఇద్దరు ఒకటే కదా. వాటే పంచ్. మేము ఈ ఊర్లో ఉండేది ఇద్దరమే అక్క చెల్లెలేము. నా చెల్లెల పేరు జాస్మిన్. అదంతా కాదు, 37 రూపాయలు పెరుగు బయట 33 రూపాయలకి ఇస్తాను అంగట్లో. అందుకని 36 అంకుల్ మారదాల్కి కైగా నికాల్నా సా. ఫ్రెండ్స్, ఇంకోటి పలితుండ వచ్చాడు చూడండి. వానికి చికెన్ వాసన చూస్తే చాలు, ఏడన్నా కూడా కిలోమీటర్లు ఉన్నా కూడా పరిగెత్తుంటే వచ్చాడు. అరే చూడు, మొత్తానికి అయితే ఫస్ట్ రోజు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా డే మొత్తం బ్లాగ్. సో ఫైనల్గా అయితే ఈ రోజు అయితే రోజా ఉన్నట్టు కూడా అనిపించలేదు, ఒక పొద్దు ఉన్నట్టు కూడా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఆఫ్టర్ 1 year తర్వాత ఉన్నా కూడా అలాంటి ఫీల్ ఏం కలగలేదు. సో అయితే మధ్యాహ్నం పడుకున్నాం కదా, ఆ ఫీల్ ఎందుకు ఉంటుంది, మధ్యాహ్నం నుంచే కదా నింది. సో ఇంకా మొత్తానికి అయితే తినేసాము ఇది. సో బ్లాగ్ అందరికి నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బ్లాగ్ ఛానల్ కూడా అప్పుడప్పుడు ఇలాంటి బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసుకుంటాను. బాబాయ్. ఫ్రెండ్స్, ఈడున్నాడు కదా, ఈడు మా ముగ్గురి కంటే మా అమ్మకు వాడంటేనే ఎక్కువ ఇష్టము. అంతేలేమ్మా. వీళ్ళందరూ తెల్లారనేప్పటి నుంచి వెళ్ళిపోతే ఇంట్లో నుంచి సాయంత్రం దాకా ఇంటికి రారు గాయి. వాడే ఇంటికి పెద్ద కొడుకు, నాకు తోడు ఉంటాడు, ముద్దులాడుతంట, నేను మాట్లాడితే అవి పలుకుతా అంటాడు. నాకు ఇట్లా చేత్తో ఇట్లా అంటాడు, ముద్దులాడుతా అంటాడు. ఇది పిలిచి ఇప్పుడు వచ్చాడేమో దగ్గర చూద్దాం. చోటు పిలుస్తానే పలికినాడు చూడండి గాయి. మా మౌలా అన్నాడు, కోటి సూర్యులు పిలిచినా కూడా పలకడు. అదే వాళ్ళ అన్న పిలిస్తే వచ్చావు, 2 చేతులు సంఖలోకి వచ్చేస్తాయి గాయి. छोटू इधर आ हाय बोल सब जने को हाथ हला हाय खाना हलाता है.